తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శోభ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు కొరకు నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన భవనాన్ని టీజీబీ రాష్ట్ర చైర్మన్ శోభ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. లక్ష్మీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇన్సూరెన్స్ కట్టి ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు 20 లక్షలు మరియు 10 లక్షల రూపాయల చెక్కులను ఆమె పంపిణీ చేశారు. సందర్భంగా రాష్ట్ర టీజీబీ చైర్మన్ శోభ మాట్లాడుతూ దర్పల్లిలో టీజీ బ్యాంకు ఏర్పాటు చేసి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు నూతన భవనంలోనికి రావడం జరిగిందని ఆమె అన్నారు. ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 1000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన వారికి 20 లక్షల ప్రమాద బీమా వర్తి, 500 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన వారికి 10 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఆమె కోరారు. డ్వాక్రా మహిళలకు 30 కోట్ల రూపాయల చెక్కును ఆమె విడుదల చేశారు. మహిళా సంఘ సభ్యులు డబ్బులను పొదుపుగా వాడుకొని సకాలంలో రుణాలు చెల్లించి బ్యాంకుకు సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ నల్లా సారిక హనుమంతరెడ్డి, నిజామాబాద్ ఆర్ఎం నవీన్ కుమార్, నాబార్డు డీడీఎం ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ ఎల్డీఎం అశోక్ చవాన్, దర్పల్లి టీజీ మేనేజర్ వీరించి రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ వంశీ కుమార్, క్యాషియర్ బి నితిన్, ఏపీఎం సునీత, టీజీ బ్యాంకు సిబ్బంది నవీన్, విశాల్, గంగాధర్, గ్రామ కమిటీ చైర్మన్ అరుగుల రాజేశ్వర్, తెరాస నాయకులు నల్ల హనుమంతరెడ్డి, ఆయా గ్రామాల డ్వాక్రా సంఘాల మహిళలు, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. పౌల్ట్రీలు వస్తున్నాయి. సో లైఫ్ స్టాక్ మిషన్లో పౌల్ట్రీ తీసుకోవచ్చు. పౌల్ట్రీ బాగా నడుస్తుందండి, నడుస్తుంది. మంచిగా కవర్లు అన్నీ చేసి ఉంచారు, బాగా చేశారు. అలాగే మనకి లైఫ్ స్టాక్ మిషన్ కింద 10 గేదెలు పెట్టుకుంటామన్నా ఏది అన్నా సరే మీకు ఎలాంటి ఆర్థిక అవసరం ఉంది అనుకున్నా కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మీతో పాటు అని ఎందుకంటున్నానంటే మీకు సమయానికి అప్పిస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది, తప్పలేదు కదా. మీ ఇల్లు పెట్టుకోదు, వాకిలు పెట్టుకోదు, మీ మెళ్ళ బొచ్చులు పెట్టుకోదు, మీ ఇంట్లో గిన్నెలు పెట్టుకోదు. మిమ్మల్ని నమ్మి మీ మొహం చూసి మీకు చెక్క లోన్ ఇచ్చి తీసుకుంటుంది అన్నమాట. తప్పలేదు కదా. అడిగి కట్టించుకుంటారు, అడిగి కట్టించుకుంటారు. రికవరీ యాక్ట్ మాకు లేదు కాబట్టి జంబు దప్పాల బయట వేసే పని అయితే లేదు. మనకు అసలు అవసరమే వద్దు, అవునా కదా. మహిళలందరూ మాతో ఉన్నారా? ఎటువంటి అవసరం మరి మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మన ఎఫ్ఎల్సీ సార్ చెప్పినట్టు ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, దీంట్లో ఎలాంటి డౌట్లు లేవు. మరి మనం చెప్పుకోవాలంటే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఎస్బీఐ మొత్తం ఉంటుంది, భారతదేశం మొత్తం ఉంటుంది ఎస్బీఐ. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మన తెలంగాణలోనే ఉంటుంది. మన తెలంగాణ ప్రజల కోసం మన ఇక్కడ స్థాపించిన బ్యాంకు మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్. మన రీజన్కి వచ్చేసి మన నిజామాబాద్ రీజన్ వచ్చి 57 శాఖలు ఉన్నాయి మనకి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 57 శాఖలతో దాదాపు 2900 కోట్లతో బిజినెస్ చేస్తున్నాము. 4.5 లక్షల ఖాతాదారులు ఉన్నారు మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి. మరియు మనం 87 సిఎస్పీలతో ఇంకొక 1 లక్ష ఖాతాదారులకి, అంటే ఒక 5.5 లక్షల ఖాతాదారులకి మనం ఇక్కడ సేవలు అందిస్తున్నాం మన రీజన్లో. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మా సార్ గారు చెప్పినట్టు ఇంతకుముందు సార్ మా ఎంపీ మేడం గారు కూడా సారిక మేడం గారికి, అదేవిధంగా మనకు టీజీబీ బ్యాంక్ అంటే ఎవరో అనుకుంటుంది సార్ అంటే ప్రైవేట్ బ్యాంకు ఏదో అనుకుంటుంది, కానీ పబ్లిక్లో అది కాదు. టీజీబీ అంటే ఎస్బీఐతో సమానం. ఎందుకంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లను టీజీబీ కూడా అంతే. మనకు ఏ అపోహం ఉండకుండా స్టార్టింగ్లో అదే విధంగా ఉంటుండే. ఒక ఎస్బీఐ ఉండే కానీ ఎస్బీఐ కాకుండా కోఆపరేటివ్ బ్యాంక్ ఉండే. మన టీజీబీ వచ్చినప్పుడు అయ్యో ఈ బ్యాంక్ ఏదో తెలంగాణ ఉంటే చిన్న పల్లెటూళ్ళలో కూడా గడుపలు కానీ ఉనాజిపేట కానీ అక్కడక్కడ, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల కోసమే ఈ తెలంగాణ గ్రామీణ వచ్చింది కాబట్టి ఇక్కడ వసతులు ఇక్కడ మన గోవిందపల్లి పేరు మీద గర్భిణిలో బ్యాంక్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే జనాభా బాగా ఉన్నది కాబట్టి రైతులకు నిరంతరం
సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ బ్యాంకు మనకు దర్పల్లికి రావడం జరిగింది. ఎందుకంటే దర్పల్లికి సరౌండింగ్లో ఒక 2 కిలోమీటర్ల గోవిందపల్లి కానీ, సీతాయిపల్లి కానీ, దుమ్మలపల్లి కానీ ఒక 6-7 తండాలు ఉంటాయి. కాబట్టి దీనికి అనుబంధ సంస్థ పక్కకి ఏడున్నా దర్పల్లిలో ఉన్నట్టే, అక్కడున్నా ఇక్కడ ఉన్నట్టే అందరూ దీనికి ఇలా సేవలు మనము వినియోగించుకొని అదే మనకు ఇంతకు ముందు మీదికి ఎక్కుతూ ఉంటుంది. బ్యాంకు పోవాలంటే మీదికి ఎక్కాలంటే ఏజ్ వాటిలో కష్టమవుతుంది. మనసుండోళ్ళకి ఏం కాదు. ఇప్పుడు సంటాలు ఉన్నది మంచిగా. ఎవరైనా కానీ బ్యాంకును వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు. మనం మహిళా గ్రూపులా ఉన్నామంటే మనము నెల వచ్చిందంటే మనకు ఎంతో భయంతో మనం నెలకు మిత్తి లేదని మనము పైసలు తీసుకుంటున్నాము. మిత్తి లేకుండా మనము ఇస్తున్నాం కాబట్టి బ్యాంకు మనం ప్రతి ఒక్కరము పైసలు తీసుకొని మంచిగా కట్టుకుంటున్నాము. ఈ బ్యాంకును అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. బ్యాంక్ ఖాతాదారుని నా ఖాతాలో 1500 రూపాయలు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కోసమే ఉంచుకుంటాను. ఇది హనుమంత్ రెడ్డి సార్ సాక్షిగా చెప్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మాదే, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా మాదే. దిస్ ఇస్ అసోసియేట్ బ్యాంక్. అంటే అమ్మ బాబు లాగా ఉంటుంది. నాకు ఎక్కువ తెలుగు రాదు, నేను మహారాష్ట్రీయన్. అంటే మా అసోసియేట్ బ్యాంక్ ఉంది కాబట్టి 2 బ్యాంక్ మాదే. దీంట్లో సార్ చెప్పినట్టు మీకు నేను ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ గురించి చెప్తాను. మనకు నెలకు 1500, సంవత్సరానికి లేదనుకుంటే యు ఆర్ గెటింగ్ 24 lakhs ఇన్సూరెన్స్. సపోజ్ మీకు ఏమైనా అయిందంటే 20 lakhs మీకు పైలో వస్తుంది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సురక్ష బీమా యోజనలో మీకు 20 రూపీస్ ప్రీమియం ఉంటుంది, దాంట్లో మీకు 2 lakhs వస్తుంది. ఈ 22 lakhs మీకు యాక్సిడెంట్, మనం చిన్న విలేజ్ లో ఏముంటుందంటే మనకు పాము పట్టింది, ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో, మీకు ఈ 22 lakhs రూపీస్ డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది మీ నామినీకు. అండ్ పిఎం జేజేబీవైలో మీకు ఏదైనా జరిగితే మీకు 2 lakhs రూపీస్ వస్తుంది. మా 1500 ఇయర్లీ అంటే మీకు డైలీ క్యాల్కులేషన్ చేస్తే మీకు ఒక 30 రూపీస్ కూడా పడదు. 30 to 40 రూపీస్ పర్ డే. మనం ఇది పెట్టుకుంటే మీకు బాగుంటుంది. అండ్ ఈ బ్యాంక్ మీకు ఇప్పుడు వచ్చింది ఇక్కడ కొత్త ప్రిమిసెస్. మీరు జాగ్రత్త దీనికి సపోర్ట్ చేయండి. మీకు కావాలని లోన్స్, లాకర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ, ప్లస్ గోల్డ్ లోన్, అన్ని సౌకర్యాలు ఉన్నది. స్పేసెస్ ప్రిమిసెస్ ఉన్నది. థ్యాంక్ యూ మేడం, మీరు సహకరించినందుకు మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్. అన్ని బ్యాంకులు కూడా ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా ఏ బ్యాంక్ అయినా కూడా ఆర్బీఐ వారి దిశానిర్దేశాలలోనే పనిచేస్తారు, వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేస్తారు. ఆర్బీఐ చెప్పడం కూడా ఏంటంటే కస్టమర్ రీచ్ లో ఏ బ్రాంచ్ అయినా ఉండాలి, అంటే వాళ్ళకి రాకపోకలు కూడా చాలా ఫెసిలిటీ అన్ని కూడా సమంగా ఉండాలనేది ఆర్బీఐ డైరెక్షన్స్. కాబట్టి దాన్ని పాటిస్తూ గ్రౌండ్ ఫ్లోర్ లో బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం. రెండోది ఏంటంటే ఇందాక ఏడిఎం గారు చెప్పినట్టుగా ఎస్బీఐకి గ్రామీణ బ్యాంకులకి చాలా పాత సంబంధము. చాలా మటుకు దేశవ్యాప్తంగా ఎన్నైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో దాదాపుగా స్పాన్సర్ చేసిన బ్యాంకులలో ఎస్బీఐది పైకి. చాలా గర్వకారణం. ఎస్బీఐకి మళ్ళీ ఒకసారి మనం చెప్పండి కొడతాం. ఎందుకంటే వేరే బ్యాంకు